ఎప్పుడు ఒకే గెస్ట్‌తో ఇంటర్వ్యూ చేసి నాకు కూడా బోర్ కొట్టింది. సో, ఈసారి ఇద్దరు గెస్ట్‌లతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ కంపెనీ అనంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఐటీ ఫీల్డ్ అనేది ఎక్కువ డెవలప్ అయింది. మైండ్‌సెట్ ఇంపార్టెంట్. ఓకే. ఐటీ బాగుంది. సో ఐటీ నాలెడ్జ్‌తో ఎలా పరిచయం అయ్యారు మీరిద్దరు? భానుగారు పరిచయం. సో పరిచయం తర్వాత ఈ మ్యారేజ్‌కి బిఫోర్ మేము కంపెనీ స్టార్టింగ్ నేమ్ గానీ ఏదైతే మేజర్‌గా మీరు ఇద్దరు ఇంత బిజీ లైఫ్ కదా! అంటే ఒక బిజినెస్ రన్ చేయడం అనేది చాలా కష్టం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే అబ్బా! అనవసరంగా అసలు స్టార్ట్ చేసాం ఏదో జాబ్ చేసుకుంటే బాగుంది ఎప్పుడైనా అనిపించిందా? థాట్స్ అనేవి లైఫ్‌లో ముందుకెళ్ళాలన్న గోల్ కూడా ఆ విధంగా జర్నీ అనేది స్టార్ట్ అయింది. 5:25-30 రావడం వల్ల ఇప్పుడు తను కూడా అడ్వకేట్ అయ్యి తను కూడా పోస్ట్‌లో యూపీసీసీగా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇష్యూస్ అంటే మూవ్ చేశారు హైదరాబాద్. అంటే 22లో యూపీసీసీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ చేస్తుంది. మీకు కిడ్స్ ఉన్నారా? బాబా పాప? పాప. పాప. బాబాయ్ కావాలని Oh. లక్కీగా గాడ్కి బాబాయ్ హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు. ఎప్పుడు ఒకే గెస్ట్‌తో ఇంటర్వ్యూ చేసి నాకు కూడా బోర్ కొట్టింది. సో, ఈసారి ఇద్దరు గెస్ట్‌లతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ భానుచంద్ర అండ్ శారద గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి చిల్ అవుదాం. హాయ్ అండి. హాయ్. హాయ్ హాయ్ శారద గారు. హాయ్ ఎలా ఉన్నారు? యా ఫైన్. ఆ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. Yes. యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీ అనంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చాలా అంటే ఎప్పుడైతే 2000కి ఎంటర్ అయ్యామో అప్పటి నుండే సాఫ్ట్‌వేర్ కంపెనీ అనేది ఐటీ ఫీల్డ్ అనేది ఎక్కువ డెవలప్ అయింది. అండ్ అందరికి తెలవడము ఇంకా 2015 నుండి చూసుకుంటే మొత్తం ఐటీ ఫీల్డ్‌లోకే రావడం జరుగుతుంది. yes, అంటే అందరూ Mm. ఫీల్డ్స్ చేంజ్ చేసి అందరూ ఐటీలో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీ గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ గురించి అడగాలనుకుంటున్నాను. ఎస్ ఎస్ ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ అండ్ మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు భానుచంద్ర గారు? ప్రాపర్ వచ్చేసరికి మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి అండి. సో మా ఫాదర్ వచ్చేసరికి సింగరేణి ఎంప్లాయ్ రిటైర్డ్. సో నేను 10th వరకు నా గ్రాడ్యుయేషన్ అంతా అక్కడే హోమ్ టౌన్లోనే జరిగింది. సో Okay. 10th తర్వాత అప్పుడు నేను యాక్చువల్గా 10thలో నాకు ఆల్మోస్ట్ ఒక 520, 530 మార్క్స్ 90స్లో మేమున్న 90స్లో. సో అప్పుడు ఆ మార్క్స్ అనేవి ఆ టైంలో ఎక్కువ టాపర్లో చూసేవారు. 500 క్రాస్ అవుతాయి, 520 క్రాస్ అవుతాయి, అప్పుడు 300 అంటేనే ఒక వావ్ విధంగా అనేవాళ్ళు. అనుకునే వాళ్ళం. Mm. సో 520, 530 రావడం వల్ల అప్పుడు ఇంకా మా బ్రదర్ ఏం చేశాడు అంటే సీఈస్ లెక్చర్ అతను కూడా Mm. మా ఇంట్లో. నేను Okay. చిన్నవాడిని ఇంట్లో. మా బ్రదర్ తర్వాత 3 సిస్టర్స్ నేను. Oh. సో ఇంకా మా బ్రదర్ మా డాడీకి మదర్కి అంటే నేను చిన్నవాడిని కాబట్టి అప్పుడు ఎలా ఉంటే బయటికి పంపకుండా వీడు ఇక్కడే ఉండాలి, ఇంట్లో ఉండాలి, మాతోటే ఉండాలని పేరెంట్స్ ఎక్కువ గారాబం ఎక్కువ ఉండేది. ఉండేది. Mm. సో తర్వాత ఇంకా బ్రదర్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కదా, మనం ఇక్కడ ఉంచొద్దు, గ్రోత్ అవుతాడు అని చెప్పి మా బ్రదర్ మెయిన్ పాయింట్ వల్ల నన్ను ఇంకా ఇంటర్మీడియట్ ఇక్కడికి మూవ్ చేశారు హైదరాబాద్. Okay. సో నా ఇంటర్మీడియట్ నుంచి నా కంప్లీట్ జర్నీ అంతా ఇక్కడే. ఆల్మోస్ట్ 2009 నుంచి ఆల్మోస్ట్ 15 years. సో ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ Mm. ఐటీ ఫీల్డ్ తీసుకొని యాక్చువల్గా బీటెక్ 4 years తర్వాత నేను గోల్డ్ మెడలిస్ట్ జేఎన్టీయూ. Oh. సో ఇంకా ఆ మోటివేషన్ తోటి ఇంకా బీటెక్ అయ్యాక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. బీటెక్ అయ్యాక అసలు ఏ జాబ్ చేయలేదా మీరు? ఇంకేం చేయలేదు ఇంకా. డైరెక్ట్ గా కంపెనీ యాక్చువల్గా స్టార్ట్ బీటెక్లో ఉన్నప్పుడే ఈ ఐడియాలజీ తోటి ఎంటర్ప్రినర్షిప్ తోటి ఆ థింకింగ్ తోటి ఉండే. సో బీటెక్ అయ్యాక కొంచెం స్లోగా ఒక అపార్ట్మెంట్లో మెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో మా బ్రదర్ ఇక్కడికి పంపడం ఏదైతే 10th తర్వాత దాని తర్వాత అంతా కంప్లీట్గా ఇక్కడే అయ్యింది. సో ఓకే. శారద గారు, మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? ఎక్కడ మీది ప్రాపర్? మాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ మండలం అనమాట. సో వాటప్ వచ్చేసి అంతా విలేజ్లోనే జరిగింది. సో 3 years తర్వాత సైదాబాద్లో మేము ఫ్యామిలీ అందరం షిఫ్ట్ అయ్యాము. ఓకే. సో నా కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అంతా 10th వరకు శిశు మందిర్లోనే. సో సరూర్ నగర్లో అక్కడంతా 10th వరకు నా
10th కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను మీపేట్లో. ఓకే. సో అది 3 years ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కంప్లీట్ చేశాక గోకరాజ్ రంగరాజ్లో మళ్ళీ 3 years అనమాట. ఓకే. 3 years ఎలక్ట్రికల్లో జాయిన్ అయ్యాక 12లో పాస్ అవుట్, బీటెక్ పాస్ అయిపోయాము. సో ఆఫ్టర్ దట్ ఏం చేద్దాము అన్న థాట్లో ఉంటే భాను గారు పరిచయము. సో పరిచయం తర్వాత ఐటీ బాగుంది. సో మనం ఐటీ నాలెడ్జ్తో ఏదైనా సంథింగ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం అనమాట. సో అప్పటికి మీ మ్యారేజ్ అయిపోయింది అంటే అవ్వలేదు. లవ్ Before మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. సో ఓకే. ఎలా పరిచయం అయ్యారు మీరిద్దరు? అంటే నార్మల్గా జాబ్ ఎక్కడైతే మేము ఏదైతే ప్లానింగ్ ఉన్నామో అప్పుడు ఆ టైంలోనే. సో ఈ మ్యారేజ్కి బిఫోర్ మేము కంపెనీ స్టార్టింగ్ నేమ్ కానీ ఏదైతే బిఎస్ఐటి అనే దాంట్లో బి అంటే బాను, ఎస్ అంటే తన పేరు అన్నట్టు. ఓ. సో ఆ విధంగా స్మాల్గా ఒక అపార్ట్మెంట్లోనే ఒక 2 systems మా ఓన్ సిస్టమ్స్ తోటి మెల్లగా స్టార్ట్ చేస్తూ వెళ్ళాం. అంటే కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందే ఒక 3-4 years మాకు పరిచయం ఉంది. సో అప్పుడు మ్యారేజ్ థాట్ ఏం లేదు, యాజ్ ఏ ఫ్రెండ్స్గానే కెరియర్లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అన్న థాట్లోనే ఉండే. సో దాని తర్వాత ఐటీ బాగుంది, సో మనకి ఐటీ నాలెడ్జ్ ఉంది, సో మనం చిన్నగా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న థాట్ తను తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా So, నేను తను కూడా ఒక support దగ్గర చేశాను. వర్క్ చేస్తుండే నార్మల్గా కన్సల్టెన్సీ రిక్రూట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు మా బీటెక్ అయ్యాక మా రూమ్మేట్స్ వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు జనరల్గా జాబ్ పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు వీళ్ళ ఆఫీస్కి అప్పుడు తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ ఆ టైంలో కమ్యూనికేషన్లో జనరల్గా Friends లాగా. సో థాట్స్ అనేవి ఇద్దరివి మ్యాచ్ అవ్వడము, లైఫ్లో ముందుకెళ్ళాలన్న గోల్ కూడా మాది మ్యాచ్ అయ్యేసరికి సో ఆ విధంగా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఒక ఫైన్ డే తను ప్రపోజ్ చేశారనమాట. లైక్ Okay. సో మన అంటే థింకింగ్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి లైఫ్లో మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నట్టుగా. సో అలా స్టార్ట్ అయింది. కంపెనీ కూడా 2015లో స్టార్ట్ చేసాము. సో దాని బిఫోర్ నేమ్ అనుకోవడం కానీ ఎవ్రీథింగ్ మా డెసిషన్తోనే. దాని తర్వాత Okay. ఫ్యామిలీస్కి చెప్పడం జరిగింది, లైక్ మా మ్యారేజ్ గురించి అయినా సరే కంపెనీ గురించి అయినా సరే. సో బోత్ సైడ్ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. లవ్ కమ్ అరేంజ్ అయ్యింది. సో 2016లో మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. సో కంపెనీ ఇంకా- స్టార్ట్ చేశాక 1 year లోనే మ్యారేజ్ చేసుకున్నారు. యా ఓకే. 15లో స్టార్ట్ అయింది, 16లో మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. కంపెనీ స్టార్ట్ చేసి అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నామంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. సో కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? అంటే కంపెనీ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయలేదు. బేసిక్గా మాకు అప్పుడు ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో వాటితో ఒక 2 systems పర్చేస్ చేసి సో మేమే మార్కెటింగ్, మేమే డెవలప్మెంట్ కానీ మేమే డిజైనింగ్ పర్స్పెక్టివ్ అన్నీ ఎవ్రీథింగ్ మేమే. ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ప్రోడక్ట్ కావాలంటే మేమే ఇద్దరం వెళ్ళి, ఇప్పుడు ఒక ఈకామర్స్ అనుకోండి ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ కావాలి, ఒక Okay. సూపర్ మార్కెట్ అనుకోండి. సో ఒక డేలో మేము కంప్లీట్గా మార్నింగ్ 10కి వెళ్ళి 4 వరకు మేమే ప్రతి క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా రిక్వైర్మెంట్స్ చెప్పి ఆ విధంగా మేమే ఎండ్ టు ఎండ్ డిజైనింగ్ డెవలప్మెంట్ అంతా మేమే డెవలప్ చేసి ఆ నాలెడ్జ్ కూడా మేమే గెయిన్ చేసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే మాకు వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మాకు వచ్చిన మంత్లో ఎర్నింగ్స్ తోనే 1 by 1 పర్చేస్ చేయడం. ఇప్పుడు ఒక వెబ్సైట్ చేశాను, ఒక 20,000 వచ్చింది. సో ఆ 20,000లో ఏదైనా యూపీఎస్ తీసుకోవడం, సర్వర్స్ తీసుకోవడం, ఇంకో సిస్టమ్ తీసుకోవడం, ఇంకో Okay. ఫర్నిచర్ తీసుకోవడం. సో అలా వచ్చిన ఇన్కమ్ని వేరే వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో ఆ విధంగా ఒక 2 years నడిచింది. 2015, 16, 17లో కార్పొరేట్కి వచ్చాము అన్నట్టు. అంటే Okay. అపార్ట్మెంట్ నుంచి కంప్లీట్గా ఒక మెయిన్ సెంటర్కి వచ్చేసి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాం. ఓకే. ఇదే సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపించడం అదంతా. సో ఆ 17 నుంచి ఆడొక 3 years రన్ అయ్యాక అప్పుడు ఒక 2020లో గచ్చిబౌలి లొకేషన్లో వచ్చాం, మెయిన్ సిటీ. ఓకే. ఇప్పుడు ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు బాగుంది. ఎంతమంది సో ఉన్నారు ఇప్పుడు employees? 80 members ఉన్నారు. 80 members ఉన్నారు. ఓకే. గచ్చిబౌలిలోనే. యా గచ్చిబౌలి. కంపెనీ నేమ్ ఏంటండి? బిఎస్ఐటి సాఫ్ట్వేర్ సర్వీసెస్. ఓకే. సో టీ హబ్లో కూడా ఆఫీస్, 2 Mhm. లొకేషన్స్. ఓకే. అంటే ఐటీ ఫీల్డ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏం స్కిల్స్ ఉండాలి అండ్
ఇప్పుడు చాలామంది బీటెక్ చేస్తున్నాము, ఐటీ జాబ్ వస్తుంది అని ఫిక్స్ అయ్యి వస్తున్నారు. నిజంగానే బీటెక్ అయిపోగానే ఐటీ జాబ్ వస్తుందా? అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? బీటెక్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో ఈసీ చేసిన వాళ్ళు కావచ్చు, సివిల్ చేసిన కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా దే ఆర్ మూవింగ్ ఇంటూ ఐటీ. అవును. ఎందుకంటే నార్మల్గా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఐటీకి వచ్చేస్తున్నారు కోర్స్ నేర్చేసుకుని. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కిల్ సెట్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనము అంటే నేను ఎక్కువ నమ్మేదంటే జనరల్గా మనకి ఇప్పుడు లెర్న్ స్పెల్లింగ్ ఏంటి, LEARN. సో అందులో ఎల్ తీసేస్తే మనకి బేసిక్గా అంటే ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఎల్ మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఒక బీటెక్ అయిపోయాక ఇప్పుడు చాలామంది విలేజెస్ నుంచి డిఫరెంట్ స్టేయింగ్లో ఒక ఐటీ హబ్ ఒక హైదరాబాద్ ఫామ్ అయినప్పుడు అందరు ఇక్కడ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ తర్వాత అందరికి వచ్చే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు ఎలా ఉందంటే రావడం వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావట్లేదు. అప్పట్లో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫోసిస్, IBM, కాగ్నిజెంట్ కాలేజ్కి వచ్చి రిక్రూట్మెంట్ చేసుకొని ఆఫర్స్ ఇస్తుండే. ఇప్పుడు అలా లేదు. ఒక క్యాంపస్ రావాలన్నా జరగట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే క్యాండిడేట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే థర్డ్ ఇయర్లోనే 3-1, 3-2లోనే ఇంటర్న్షిప్ చేయడం, స్కిల్స్ నేర్చుకోవడం వల్ల 4-1, 4-2లో మనం ట్రయల్స్కి వెళ్తే దెన్ వీ కెన్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్లో లేటెస్ట్ ఏం స్కిల్స్ రన్ అవుతున్నాయి, సో అది నేర్చుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు 4-1, 4-2 అయిపోయాక కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలి, మా ఫ్రెండ్ ఇది నేర్చుకుంటే నేను అందులో కానీ అమీర్పేట, కూకట్పల్లి ఇలా వెళ్ళి అక్కడ ఒక 6 months నేర్చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో 6 months ట్రయల్ అయ్యేసరికి 1 year అక్కడే గ్యాప్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ వీళ్ళ రెంట్స్ కానీ హాస్టల్స్ కానీ పేరెంట్స్కి కష్టమైపోతుంది. సో మేజర్గా ఇద్దరు ఇంత బిజీ లైఫ్ కదా, అంటే ఒక బిజినెస్ రన్ చేయడం అనేది చాలా కష్టం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే అబ్బా అనవసరంగా అసలు స్టార్ట్ చేసాం, ఏదో జాబ్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు రాలేదు. అంటే అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఇష్యూస్ అంటే వర్క్ రిలేటెడ్ వస్తుంది అనమాట. తను చాలా వర్క్ హాలిక్ అనమాట. సో ఏదన్నా కొంచెం వర్క్ లేట్ అయినా, నేను చేయడం మిస్ అయినా, సో చాలా వర్క్ రిలేటెడ్ అందరు ఎంప్లాయీస్తో చాలా సీరియస్గా ఉంటారు వర్క్ విషయంలో. సో అదర్ దాన్ దట్ అందరితో ఫ్రెండ్లీగా ఉండడము, ఆన్ టైమ్ వర్క్ ఎందుకు చేయలేకపోతున్నారు, చేయాలి అన్నట్టు చాలా మోటివేట్ చేస్తాం సాటర్డే సండే ఆల్ ఎంప్లాయీస్. మాకు వీఆర్ ఇంటూ ఎంటర్ప్రినర్స్. సో మాకు హాలిడేస్ ఇలా ఏమి ఉండదు. 24/7 వీ నీడ్ టు వర్క్. వీఆర్ ఎంటర్ప్రినర్స్ కదా, జాబ్ టైం డెడ్ లైన్ అనేది ఏమి ఉండదు కదా. సో 9 to 7 కాదు కదా. సో శాలరీస్ పే చేయాలి, క్లయింట్స్ తెచ్చుకోవాలి, కంప్లీట్ చేయించుకోవాలి. సో దీస్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్. కాబట్టి యాజ్ ఎన్ ఎంటర్ప్రినర్ we have to focus on everything అన్నమాట. అకౌంట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఒక రోజు మిస్ అయినా చాలా కష్టం. ప్రాజెక్ట్ సో రిలేటెడ్ సాటర్డే కానీ, సండే వాట్ ఎవ్రీథింగ్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. వర్క్. సో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే అందరు ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ వెళ్ళినా స్టార్టప్స్ ఉన్నాయి, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక లెవెల్కి తీసుకురావడం ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్. మీన్స్ వీ నీడ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూటీ ఉండాలి కంపల్సరీ. మార్కెట్లో మనం 1 year నుంచి కంపెనీ తీసేయడం దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నమాట. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే, ఒకవేళ మనం డౌన్లో ఉన్నాం, ఎందుకు డౌన్కి వచ్చాము, ఇక్కడ ఏడ మిస్టేక్ అయింది అనేది మనం లెర్న్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎలా అప్కి తీసుకెళ్ళాలనేది ఫోకస్గా ఉండాలి. ఎవ్రీ మంత్ మేము డిస్కస్ చేసుకుంటాం ఇన్ ద ఎండ్ ఆఫ్ మంత్. సో ఆ మంత్లో ఏదన్నా గుడ్ థింగ్స్ కానీ, అంటే గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, సో ఎక్కడ ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇన్ ఆల్ సెక్టార్స్ అనమాట. సో ఇద్దరం చూసుకోవాలి కాబట్టి అదే అకౌంట్సే కానీ, HR టీమ్ కానీ, ఎనీ మార్కెటింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్. సో ఎవ్రీ మంత్ మేమిద్దరం రివ్యూ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఆర్ ద పాజిటివ్స్, ఇంకేం చేయాలి, ఇంకెందులో మనం బ్యాక్ ఉన్నాము. సో అలా ఇద్దరికి ఒకరం మోటివేట్ చేసుకుంటాం. సో కంపెనీ కూడా ఇప్పుడు 2 governments తో టైఅప్ అయింది, తెలంగాణ అండ్ ఆల్సో ఏపీ. అండ్ మెయిన్ అదర్ కంట్రీస్లో కూడా USA అండ్ ఆస్ట్రేలియాలో కూడా మేజర్ క్లయింట్స్ ఉన్నాయి. సో మా మేజర్గా ఏంటంటే ఎలా అపార్ట్ ఫ్రమ్ దీస్ అంటే మా ఫ్యామిలీ సపోర్ట్స్ కానీ, యాక్చువల్గా ఇక్కడ నేను ఉండాలంటే మా బ్రదర్ యాక్చువల్గా. ఇప్పుడు మా బ్రదర్ అప్పుడు స్కూల్లో రే వీడు బాగా మార్క్స్ వచ్చారు నాన్న, మరి ఇక్కడే చదివిద్దామా
అన్న ఇక్కడికి పంపించడమే గ్రేట్. అవును. ఇక్కడికి రావడం అప్పుడు పంపించడం అంటే ఆలోచన చాలా గ్రేట్. బ్రదర్ చేయడము, మళ్ళీ సిస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ సపోర్టివ్ అన్న. ఓకే. మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? లెక్చరర్. లెక్చరర్. సిస్టర్ కూడా షీఈస్ టీచర్ తను. సో ఇంకో సిస్టర్ కూడా సింగర్ అయింది. ఓకే. ఇంకో సిస్టర్ హౌస్ వైఫ్. నేను చిన్నవాడిని. ఓకే. 80 మెంబర్స్ తో ఒక బిజినెస్ రన్ చేయడం అంటే చాలా చాలా పెద్దది, yes. చాలా కష్టం. సో ఎంప్లాయీస్ తో మీరు ఎలా ఉంటారు? సో వాళ్ళు కూడా మనం మీతో? ఎంప్లాయీస్ ఇస్ ఏ మేజర్ ఇంపార్టెంట్. అంటే ఒక కల్చర్ కానీ ఆ కల్చర్ బాగుంటేనే వాళ్ళు కూడా వర్క్ చేయడానికి ఉంటుంది. సో ఎంప్లాయీస్తో మనం ఎంత ఫ్రీగా ఉండి వాళ్ళతో మనం ప్రతి ఎంప్లాయీతో నేను రెగ్యులర్గా డైరెక్ట్ కమ్యూనికేషన్ అవుతాను. బికాజ్ ఐఎమ్ ద CEO అయినా సరే మనం రెగ్యులర్గా ఎంప్లాయీతో కమ్యూనికేషన్ అవుతేనే వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఏంటి అనేది మనకి మేజర్గా తెలుస్తుంది. మేబీ ప్రెషర్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, హెచ్ఆర్స్ కావచ్చు. సో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మనతో ఓపెన్ అప్ అవ్వడానికి నేను రెగ్యులర్గా కనెక్ట్ అవుతాను ప్రతి టీంతో, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. కొంతమంది రిమోట్లో ఉన్నారు, కొంతమంది ఆఫ్లైన్. సో ఆ విధంగా ప్రతి ఎంప్లాయీతో మనం కమ్యూనికేట్ అవుతేనే వాళ్ళ యొక్క ఇష్యూస్ అనేవి మనకు తెలుస్తాయి. వాళ్ళు కూడా ఫ్రీగా అంటే వితౌట్ ఎనీ ఫియర్ వాళ్ళ కన్సర్న్ ఏంటనేది ఫ్రీగా చెప్పుకోగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మనది మాట్లాడడానికి ఏదైనా భయపడడం అలా చేస్తే వాళ్ళు వర్క్ ఫ్రీగా చేసుకోలేరు. ఐ మీన్ విత్ ఇన్ ద టైం ఒకవేళ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, సో చెప్తాము ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం కావాలి ఏదన్నా అంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 day టైం ఇచ్చినా సరే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు కదా. లైక్ ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా మనం సాటిస్ఫై చేయలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరిని మనం సాటిస్ఫై చేయాలంటే కూడా కష్టం. ఓకే. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఎంతసేపు నేను డిగ్రీ ఇదంతా ఇప్పుడు చేయట్లేదు. ఎక్కువ మంది అందరూ బీటెక్ వైపు, బీటెక్ సిఎస్సి ఐటీ కలిపేశారు ఇప్పుడు. ఇంకా అవును. చేసామా, బయటకు వచ్చామా, మాకు జాబ్ వస్తుంది అని అంటున్నారు. యాక్చువల్గా ఐటీ అంటే ఎంతసేపు కోడింగ్ మాత్రమే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. సో ఐటీలో కోడింగ్ కాకుండా ఇంకా వేరే ఏముంటాయి? కోడింగ్ కాకుండా ఇప్పుడు నాన్ ఐటీ జాబ్స్, వాయిస్ ప్రాసెస్ కానీ, చాట్ ప్రాసెస్ కానీ, తర్వాత కంటెంట్ రైటర్స్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి. కానీ మనకు ఇక్కడ ఏంటంటే గ్రోత్. అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను రెగ్యులర్గా లాగిన్ అయ్యి నేను లాగౌట్ అయ్యే టైంలో నేను ఏమైనా నేర్చుకున్నాను ఎండ్ ఆఫ్ ది డే. అలా కాకుండా డైలీ నాకు వచ్చి కంటెంట్ రాయాలి, ఇదే డైలీ అన్నప్పుడు ఎవరికైనా బోరే. అంటే నేను ముందుకు వెళ్ళట్లేదు, నేర్చుకోవట్లేదు, నా ఫ్రెండ్స్ టెక్నాలజీ నేర్చుకుంటాను, నేను నేర్చుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో నాన్ ఐటీ అనేది టెంపరీ. అంటే ఫినాన్షియల్గా మనం స్ట్రాంగ్, బేసిక్ ఇప్పుడు మనం ఉన్న హాస్టల్ ఫీ కట్టాలి, ఇంకేమైనా డెబిట్స్ కట్టాలి అన్నప్పుడు చాలా మంది అది చేస్తారు. మనకు గ్రోత్ కావాలంటే డెవలప్మెంటే వెళ్ళాలి. డెవలప్మెంట్ వెళ్ళినప్పుడు ఏంటంటే టెక్నాలజీ పరంగా మన ఆలోచన, మైండ్ సెట్ అనేది కూడా చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది. సో ఆ టూల్స్ని ఎలా వాడాలి అనేది మేజర్గా మనం నేర్చుకుంటే అప్పుడు మన గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద సాలరీ. సాలరీ మనం ఇప్పుడు ఒక 20,000 ఎర్న్ చేయాలంటే ఏ జాబ్ అయినా 20,000 ఎర్న్ చేయొచ్చు. బట్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. మనం మార్నింగ్ లాగిన్ అవుతున్నాం, లాగౌట్ అవుతున్నాం, ఏమైనా నేర్చుకున్నామా అనేది మేజర్గా క్యాండిడేట్స్ ఫోకస్ చేయాలి. స్కిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ జాబ్ చేసినా మన డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, స్కిల్ సెట్ అవే మన లైఫ్ని డిసైడ్ చేసేది. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడైతే వచ్చినప్పటి నుండి చాలా మంది జాబ్స్ పోతున్నాయి, చూస్తున్నాము కూడా, పోతాయి అంటున్నారు, పోతున్నాయి కూడా. అంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు జాబ్స్ రావాలి అని సో అంటే ఏ అనేది యాక్చువల్లీ చాలా మంది అంటే జాబ్ వెళ్తుంది అంటున్నారు, కానీ ఏ అనేది ఒక సపోర్టింగ్ టూల్. ఎవరైతే ఏఐ ఎలా వాడాలో తెలియని వాళ్ళకే జాబ్స్ వెళ్ళిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక సీనియర్గా నేను ఒక జాబ్కి జాయిన్ అయ్యాను, నేను ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఒక కంపెనీలో ఒక టూల్ వాడతారు, ఇంకో కంపెనీలో ఒక టూల్ వాడతారు. సో కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ కొత్త కంపెనీ టూల్ని నేను నేర్చుకోవాలంటే ఏ సపోర్టింగ్ టూల్లో కొంచెం రీసెర్చ్ చేస్తూ ఆ టూల్ని ఎలా వాడాలో నేర్చుకుంటే ఓకే. సో ఏఐ తోటి జాబ్స్ అనేవి వెళ్ళిపోవు. ఏఐ అనేది ఒక సపోర్టింగ్ టూల్. ఆ టూల్ని మనం సపోర్టింగ్గా వాడుకొని మన జాబ్ని కంటిన్యూ చేయాలంటే ఒక 10 minutes చేయాల్సిన వర్క్ని అది ఒక 5 minutes చేసిస్తుంది. సో దట్ ఈస్ ఓన్లీ ద మెయిన్. ఇంకా కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అయ్యామనుకోండి, నాకు ఒక కోడ్ కావాలి, ఆ కోడ్ని తీసుకొచ్చి నేను అందులో పెట్టేసి నాకు ఈ కోడ్ ఇవ్వమంటే ఇస్తుంది. బట్ మనకి ఏం స్కిల్ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఏఐ అనేది మన మైండ్ని కంప్లీట్గా అవుట్ సోర్స్. ఇంకా మనం కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవుతే మన థింకింగ్ వెళ్ళిపోతుంది, మన స్కిల్స్ వెళ్ళిపోతాయి. రీసెంట్గా వచ్చాయి అంటే చాట్ జీపీటీ కానీ, జెమినీ ఏఐ కానీ,
ఇలా గ్రూప్ కానీ చాలా వచ్చాయి. కానీ బిఫోర్ మేము 90స్‌లో ఉన్నప్పుడు కూడా కోడింగ్ అనేది మా ఓన్‌గానే చేసాం. ఓన్‌గా ఆర్&డి. ఈవెన్ అది- చాట్ జీపీటీని కూడా డెవలప్ చేసింది ఒక డెవలపరే. అది కూడా బిహైండ్ కోడింగ్ తోటే రన్ అవుతుంది. కాబట్టి మనం దాని మీద డిపెండ్ అవ్వకుండా ఒక సపోర్టింగ్ టూల్‌లా వాడుకొని మన జాబ్‌ని సెక్యూర్ జోన్‌లో పెట్టేసుకోవాలి. కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అవుతే మన స్కిల్స్ అనేవి కూడా అప్‌గ్రేడ్ అవ్వవు. సో ఏఐ అనేది ఒక టూల్. దాన్ని యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప అది వచ్చిందని మన జాబ్ వెళ్ళిపోతుంది అనేది రాంగ్. బేసిక్ అది ఎవరైతే ఎలా వాడాలో తెలియని వాళ్ళకి మాత్రమే ఆ జాబ్ అనేది. ఓకే. ఇప్పుడు ఏఐని కాలేజెస్ లో సబ్జెక్ట్ గా కూడా Yes, పెట్టారు yes, కదా. అది ఆ, పెట్టేసాం ఒక సపరేట్ కోర్స్ గా అవును. అది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ వాళ్ళకి? ఫ్యూచర్ అంతా ఏ అండి. వీఆర్ Mm. ఆల్ ఇంటూ డిజిటల్. ఇప్పుడు మనం మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, క్యాష్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? లేదు. ఒక 10 రూపీస్ 20 ఏదైనా వీఆర్ గోయింగ్ టు డూ ద స్కానింగ్. సో అంటే ఏ అనేది ఏం చేసింది, మనము ఒక యాజ్ ఎ హ్యూమన్గా ఒక వ్యాలెట్ని మన పాకెట్లో పెట్టుకోలేకపోతున్నాం. నో వన్ ఈజ్ మెయింటైనింగ్. ఈవెన్ మన టీ స్టాల్కి వెళ్ళిన స్కాన్ స్కాన్ స్కాన్. సో క్యాష్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది. కాబట్టి అంతా డిజిటల్. సో ఇక్కడ ఏఐలో ఏంటంటే టూల్స్ ఎలా వాడాలి, టెక్నాలజీ ఎలా వాడాలి అనేది మేజర్. ఓకే. ఇప్పుడు ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనం మాన్యువల్గా చేసే వర్క్స్ అన్ని రోబోటిక్సే కంప్లీట్గా చేసేలా ఇంకో 2 years 3 years పడుతుంది. ఓకే. సో కంప్లీట్గా మనం ఫోకస్ చేయాల్సింది టెక్నాలజీ, అంటే అప్గ్రేడ్ అవ్వాలి. మనం ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో అంటే ఇప్పుడు మీ ఫోన్ ఉంది జనరల్గా 6 వర్షన్ నడుస్తుంది, 8 వర్షన్ నడుస్తుంది, 14th వర్షన్ నడుస్తుంది. కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్డేట్ ఆప్షన్ వస్తుంది, అవును. మీరు అప్డేట్ చేస్తారు. సో ఫోన్కే అప్డేట్ అడుగుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి లైఫ్లో. దానికి కూడా కొన్ని ఫ్యూచర్స్ వస్తాయి కదా. సో మనం కూడా డే టు డే అప్డేట్ అవుతేనే మన లైఫ్ అనేది లీడ్ అవుతుంది. సో మేము అప్డేట్ కూడా అవ్వాలి, బట్ కంప్లీట్ గా ఏ మీద డిపెండ్ అవ్వకుండా అవ్వకూడదు. మన ఓన్ స్కిల్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు తను కూడా అడ్వకేట్ అయ్యి తను కూడా న్యూ పోస్ట్లో టీపీసీసీగా ఈ కంపెనీ రన్ చేస్తూనే మళ్ళీ అడ్వకేట్ అయ్యారా? ఎలా ఎల్ఎల్బి చేశారా? Yes. ఎప్పుడు 19 కంప్లీట్ అయింది? 22లో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. సో Hmm. 23లో ఆల్రెడీ ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు కదా. Ah. సో ఎల్ఎల్బి చేయాలని ఎలా అనిపించింది మీకు? అంటే ఇంకా కంపెనీ గ్రో అయినప్పుడు మనకంటూ లీగల్గా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి Okay. సో బయట వాళ్ళు ఎందుకు, కంపెనీ గ్రో అవుతుంది కదా సో అని నేను మూవ్ చేశాను. సో కొంతమంది మెంటర్ సపోర్ట్ తో నేను ఎల్ఎల్బి చేయడం జరిగింది. సో ఎల్ఎల్బి అప్పుడే నేను జాయిన్ అయినప్పుడే నేను కన్సీవ్ అయ్యాను. సో ఆ త్రూ అవుట్ కన్సీవ్ అవ్వడము, డెలివరీ అవ్వడం, ఎవ్రీథింగ్ ఇంకా ఆ టైంలోనే జరిగిపోయింది. ఓకే. సో క్యారింగ్ తోటే ఎగ్జామ్స్ క్యారింగ్ రాయడం. తోటి ఎగ్జామ్స్ రాయడం, డెలివరీ అయిన 3 monthsకి ఎగ్జామ్స్ రాయడము. సో కంప్లీట్ అయిపోయింది. 22లో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. సో 2023లో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయ్యింది. రీసెంట్ గా కూడా అంటే లాస్ట్ 1 year బ్యాక్ పోస్ట్ కంప్లీటెడ్ ఇచ్చారు. మై 3 years జర్నీ ఇన్ లీగల్. ఓ సో వావ్. ఇప్పుడు సో టీపీసీసీ లీగల్ సెల్ గా స్టేట్ Yeah. జాయింట్ కన్వీనర్ గా Mm. చేస్తుంది. ఓకే. So, అంటే Congress ఇప్పుడు party. కేసులు ఏమైనా వాదిస్తున్నారా కోర్టులో? చేస్తున్నాను. అవునా? ఇది ఎప్పుడు చూసుకుంటారు, అది ఎప్పుడు చూసుకుంటారు? యాక్చువల్లీ కోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 3 వరకు ఉంటుంది. Mm. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై కోర్ట్ వర్క్స్ నేను మళ్ళీ ఆఫీస్ వర్క్స్ జాయిన్ అయిపోతాను. సాటర్డే Okay. సండే ఆఫీస్. వీఆర్ ఎంటర్ప్రినర్స్. ఇంకా డే అనేది ఉండదు. సాటర్డే సండే సో మండే కాల్స్ హాలిడే. లో మాట్లాడేవి కాల్స్ లో కంప్లీట్ చేస్తాను. టాస్క్స్ ఏమన్నా ఉంటే నా ఎండ్ నుంచి అండ్ వర్క్ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే టీమ్ లీడ్స్ నుంచి తీసుకోవడం అవన్నీ ఆన్ కాల్లో తీసుకుంటాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై కోర్ట్ వర్క్స్ నేను మళ్ళీ రీజాయిన్ అయిపోతాను. ఓకే. అంటే ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా మీకు? ఒక అబ్బాయి ఒక జాబ్ చేస్తేనే చాలా ప్రెషర్ చూపిస్తారు, Yes. చాలా డిస్టర్బ్ అవుతారు, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి వస్తుంటాయి. ఒక అమ్మాయిగా మీరు ఇల్లు చూసుకోవాలి అండ్ రెండు జాబ్స్ చేస్తే అంటే రెండిట్లో ఒక బిజినెస్ రన్ చేయాలి, అటు సైడ్ కూడా ఒక బిజినెస్ లాంటిది అది ఇంకా. సో ఎప్పుడు స్ట్రగుల్ కానీ స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కానీ అంటే ఏమైనా ఇనీషియల్ డేస్ లో కొంచెం మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇనీషియల్ డేస్ లో. దాని తర్వాత సో దేన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది మా హస్బెండ్ సపోర్ట్తో కానీ మెంటర్స్తో మాట్లాడడం. సో ఏ టైంలో ఎలా స్ట్రెస్ అవుతున్నాను, టైమింగ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకున్నాక కొంచెం ఈజీ అయింది. ఇప్పుడు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు మార్నింగ్ కూడా నేను హైకోర్టు వెళ్ళి అక్కడ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో Hmm. అక్కడ నామినేషన్ అది కంప్లీట్ చేసుకొని
నేను ఇంటికి వచ్చేసరికి 6 అయ్యింది. సో అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను. సో మెంటర్స్ మాకు చాలా సపోర్ట్. మెంటర్స్ జయేంద్ర బాలాజీ, కేఎల్బి కుమార్ అని ఉన్నారు. సో వాళ్ళతో మేము ఆల్మోస్ట్ 12 years ట్రావెల్ అయ్యాం. సో వాళ్ళ మెంటర్షిప్ తోటే తను కూడా లీగల్గా వెళ్ళింది. సో అలా అసలు సాఫ్ట్వేర్ ఐటీ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఆ కంపెనీ ఎందుకు స్టార్ట్ చెయ్యాలి అని అనిపించింది మీకు? అంటే బేసిక్గా అప్పుడు మేమున్న 90s కూడా ఐటీయే ఎక్కువ భూమి ఉండే. యాక్చువల్గా అప్పుడు సిఎస్సి ఒక బ్రాంచ్ ఉండే, ఐటీ బ్రాంచ్ ఉండే కాబట్టి. ఓకే. సో మా బ్రదర్ ఇంకా బ్రదర్ ఇంకా ఇటు మూవ్ చేశాక సో నేను ఇంకా కంప్లీట్గా సిఎస్సి ఐటీ. మా బ్రదర్ కూడా నీకు ఏది నచ్చితే అది చేయండి అనే ఫీలింగ్లోనే సజెస్ట్ చేశాడు, సపోర్ట్ చేశాడు. సిస్టర్స్ కూడా, ఫాదర్, మదర్ ఆల్. సో ఏంటంటే అప్పుడు మేము 90s ఉన్నప్పుడు కూడా ఐటీసే ఎక్కువ. అప్పుడున్న ఐటీ వేరు. అప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే అప్పుడున్న ఫీల్ వేరు ఉంటుండే 90s కిడ్స్లో. సో అప్పుడు నుంచి అది ఉండే కాబట్టి మేము అదే విధంగా ఆలోచించాం. ఓకే. ఫ్యూచర్ ఇస్ ఐటీ అండి. అంతే, టెక్నాలజీ. వితౌట్ టెక్నాలజీ ఇప్పుడు పాసిబిలిటీస్ ఏం లేవు. కంపల్సరీ ఐటీ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అందరి లైఫ్లో డిజిటల్ ఇస్ కంపల్సరీ అయిపోయింది. సో ఫ్యూచర్ అనేది మనకి ఏఐ, కంటెంట్ రైటింగ్ కానీ, కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్. అంటే డిజిటల్ వరల్డ్ తోటి కూడా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏర్పడుతున్నాయి. ఐ మీన్ 1-to-1 అంతే. అందరూ ఫోన్ లో నేను మొన్న మెట్రో జనరల్ గా మూవ్ అవుతుంటే, మెట్రోలో మేము ట్రావెల్ అవుతుంటే స్టాప్ వచ్చేసింది, అందరూ గెట్ ఇన్ అయ్యారు. జనరల్ గా అందరూ ఇలా చూస్తే సీక్వెన్స్ ఆఫ్ లైన్స్ అందరి హెడ్స్ అన్ని డౌన్. ఎవ్రీవన్ అంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా సరే బిజీ, స్టాండ్ ఉన్న పర్సన్ ఫోన్. సో అలా అయిపోయింది ఇంకా కమ్యూనికేషన్ అనేది. ప్రీవియస్ లో కమ్యూనికేషన్ అంటే మనుషులతో మాట్లాడుకునే వాళ్ళు. ఐ మీన్ ఏదైనా మా షేర్ అప్పుడు స్మార్ట్ చేసుకున్నా. ఫోన్స్ లేవు. నోకియా ఫోన్స్ 100 మెసేజెస్ డైలీ. 100 ఎప్పుడు అయిపోతాయి, 90s అయిపోయినాయి, ఇంకా 10 ఉన్నాయి, 80 ఉన్నాయి, అలా ఉండే. అలా ఓకే. మాట్లాడుకునేవారా మీరిద్దరు? SMS చేసుకునే వాళ్ళం. సో ఓకే. ఇప్పుడు అలా లేదు కదా, Mm. అన్లిమిటెడ్ అవును. ప్లాన్స్ అయిపోయినాయి. మాకు ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుండే. లైక్ మా ఫాదర్ వాళ్ళైనా సరే, సో మా అత్తయ్య వాళ్ళైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ ఇయర్స్ జర్నీ అనేది మాది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలా లేఆఫ్స్ అవుతున్నాయి. సో ఈ లేఆఫ్స్ అనేవి ఎందుకు అవుతాయి అసలు? లేఆఫ్స్ ఎలా ఉన్నాయి అంటే బేసిక్గా తీసేస్తారా? ఎలా అంటే వాళ్ళ అంటే మనకి టెక్నిక్స్ ఇప్పుడు కానీ ఒక- స్కిల్స్ కానీ అవన్నీ చూస్తారా? ఒక పర్సన్ మనం హైర్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ Mm. ఒక డెవలపర్గా తీసుకున్నాము. ఒక ప్రాజెక్ట్ ఒక 6 months, Hmm. మేబీ 3 months మిడ్ లెవెల్ క్లయింట్ అవుతాయి. ఇంకో లాంగ్ రన్ క్లయింట్ అయితే ఒక 1 year ఉంటుంది. Hmm. సో దాని తర్వాత ఇంకో క్లయింట్ వస్తున్నప్పుడు క్లయింట్ సేమ్ రిక్వైర్మెంట్స్ ఇవ్వడు మనకి. Hmm. టూల్ చేంజ్ అవ్వడం, స్కిల్ లాంగ్వేజ్ చేంజ్ అవ్వడం, ఇలా ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీని మనం ఒక 1 month మేబీ 20 days 30 daysలో అప్కమింగ్ ఈ ప్రాజెక్ట్ ఉంది, సో దీంట్లో ఈ టూల్స్ అడిగారు, ఈ లాంగ్వేజ్ వాడాలి, మీరు నేర్చుకొని మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి మూవ్ అవ్వండి అని చెప్తారు. ఓకే. సో అప్పుడు ఆ స్కిల్ సెట్ అనేది తను అప్గ్రేడ్ అవ్వకపోయేసరికి లే ఆఫ్ అనేది కామన్గా జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ సినారియో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కోడింగ్లో ఒక 6 members ఉన్నప్పుడు టూల్ ఏం చేస్తుంది, ఆ 6 membersలో ఒక్క పర్సన్ పెట్టుకున్న టూల్ సపోర్ట్ తీసుకొని కోడింగ్ రాయడం ఈజీ అవుతుంది. Hmm. సో ఎప్పుడైతే స్కిల్ అప్గ్రేడ్ అయినప్పుడు నువ్వు అదే స్టేజ్లో ఉండి అదే లాంగ్వేజ్లో ఒక 1 year 2 years చేసిన లే ఆఫ్ అనేది కామన్. మనం ఉన్న లాంగ్వేజ్లో ఫ్రేమ్ వర్క్స్ ఏమొచ్చాయి, అప్గ్రేడేషన్స్ ఏమొచ్చాయి, ఈ మంత్లో ఏం వర్షన్ వచ్చింది అని చూస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది అప్గ్రేడెడ్ టూల్ అడగవచ్చు, స్కిల్ సెట్ అడగవచ్చు, దానికి మనం రెడీగా ఉండాలి. Hmm. దట్ ఈస్ డిఫరెంట్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు క్లయింట్స్ ప్రాజెక్ట్స్ లేకపోవడం కంపెనీస్కి కానీ, సో ఆ మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి Hmm. కంపెనీస్ అనేవి కామన్గా లే ఆఫ్ చేస్తాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్. ఓకే. సో మనకు ఆ ఎంఓఈస్ అనేవి లాంగ్ రన్లో ఏఎంసీస్ ఉంటాయి, యాన్యువల్ మెయింటెనెన్స్ అని. సో అవి ఉన్నప్పుడే కంపెనీ అనేది లాంగ్ రన్లో రన్ అవుతుంది. ఓకే. మెయింటైన్గా ఏఎంసీ అనేది మేజర్గా చూసుకోవాలి. ఇప్పుడు మాకున్న రన్నింగ్ క్లయింట్స్లో ఏఎంసీ తోటి ఒక 20-25 members 30 members శాలరీస్ వెళ్తాయి, Hmm. రెంట్స్ వెళ్ళడం. సో ఒక క్లయింట్కి ఏఎంసీని మనం ఎంతవరకు ఇస్తాం, యాన్యువల్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఒక బొటిక్ రన్ చేస్తున్నారు, ఇనిషియల్గా ఒక 50-60,000 1 lakh మీరు ఇన్వెస్ట్ చేసి వెబ్సైట్ చేయించుకున్నారు, మొబైల్ యాప్ చేసి, దాని తర్వాత మెయింటెనెన్స్ చేయాలి, అంటే మీ ప్రోడక్ట్స్ చేంజ్ చేయడం కానీ. సో దానికి ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు పే Hmm. మీ ప్రోడక్ట్స్ చేంజ్ చేయడానికి. సో అలా ఏఎంసీస్ రన్ అవుతూ Hmm. ఆ ఏఎంసీతో కొన్ని శాలరీస్ కానీ
ఎక్స్పెన్సెస్ థింగ్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా ఎంప్లాయ్ అయినా సరే స్కిల్ అప్గ్రేడేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ స్కిల్ లేకుండా స్కిల్స్ అప్గ్రేడేషన్ చేసుకోకుండా Hmm. సేమ్ ఇచ్చిన వర్క్ చేసుకుంటూ అదే డిజిగ్నేషన్ లో కంటిన్యూ చేస్తూ ఉంటే సో కష్టం. క్లయింట్ అనేది సేమ్ అడగడు కదా, లైక్ ఉమ్, స్కిల్ ఇప్పుడు మార్కెట్ లో ఏం రన్ అవుతుంది తను ఓన్ గా నేర్చుకుంటూ ఉండాలి. అలా. సో నేర్చుకుంటూ ఉంటే తను అది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లేఅప్స్ అనేవి మన స్కిల్ అప్గ్రేడేషన్ బట్టే ఉంటాయి. స్కిల్ మనం అంటే బేసిక్ ఒకేసారి 200, 500, 1000, అన్ని 2000 డిపార్ట్మెంట్స్ నుంచి ఒక డిపార్ట్మెంట్ అని చెప్పలేము. జనరల్గా ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ ఒక 1000 మెంబర్స్ని లేఅప్స్ చేసింది అని చెప్తారు తప్ప ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందిని తీసేశారు అనేది రివీల్ చేయలేదు. ఓవరాల్ కౌంట్ మనకు మార్కెట్లో రిలీజ్ చేస్తారు, బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి అనేది మనం చెప్పలేము. ఇప్పుడు Okay. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. జనరల్గా మనం ఏమైనా హెల్ప్ గురించి చేసినప్పుడు ఎందుకంటే బాట్స్ యూస్ చేస్తాం. ప్రీవియస్ ఏంటంటే మెంబర్స్ ఉండేవాళ్ళు చార్ట్ చేయడం. సో అవి ఎక్కువ వచ్చాక రీప్లేస్మెంట్ అయ్యి బాట్స్ పర్చేస్ చేసేయడం, మనకు ఒక అల్గారిథం రాయడం, మనకి క్వశ్చన్ అడిగిన వెంటనే అది ఆన్సర్ ఇస్తారు. సో అలా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి లేఆఫ్స్ జరిగే తప్ప పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేది లేదు. అందులో స్కిల్ అప్గ్రేడేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ స్కిల్ లేకుండా మనం ముందుకెళ్ళాలంటే కష్టం ఐటీలో. కాబట్టి డే టు డే లెర్నింగ్, ఫోకస్, డిసిప్లిన్గా ఉండడం. అదే మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. టాలెంటెడ్ వాడికి ఆపర్చునిటీస్ తక్కువ, నువ్వు డిసిప్లిన్ ఉన్న వాడికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నువ్వు టాలెంట్గా యాటిట్యూడ్గా చూపించేవాడికి ఆపర్చునిటీస్ ఎవరు ఎక్కువ ఇవ్వరు కదా. అరే వీళ్ళు ఇలా ఇలా ఉన్నాడు. అదే నువ్వు డిసిప్లిన్గా ఉండు, ఇంకరే మంచివాడు, ఇంకొక ఛాన్స్ ఇద్దామన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఫోకస్ ఇవి మేజర్ ఇంపార్టెంట్. అంటే మన సక్సెస్ని డిసైడ్ చేసేవి. ఈవెన్ మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే గోల్ తోటి వెళ్ళాం. ఆ కన్సిస్టెన్సీ కానీ కరోనా టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా వీ నెవర్ గివ్ అప్. సో ఆ కన్సిస్టెన్సీ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మనం స్లోగా స్టార్ట్ చేసి ఒక లెవెల్కి రావడం వేరు, ఇప్పుడే స్టార్ట్ చేసి మనం గ్రో అవ్వాలంటే కష్టం. పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఎంటర్ప్రినర్కి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే పెట్టాలని గ్రో అవ్వాలంటే మనం చూసాం బైజూస్ కరోనా టైంలో అందరూ బైజూసే వాడారు. అంటే ఆన్లైన్ సెషన్స్కి ఒకటే డౌన్ఫాల్ అవ్వడం. అంటే దాన్ని మెయింటైన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అంటే అప్పటి మందమే అది, దాన్ని బైజూస్ ఓన్లీ కరోనా టైంలోనే వాడారు. దాని తర్వాత ఇప్పుడు యూజ్ చేయట్లేదు. దాని నుంచి అప్గ్రేడ్ అవ్వడం వేరు. సో మనం ఎప్పుడైతే ఒకటే దాని మీద ఉండడం వల్ల కూడా మన మార్కెట్, మన బిజినెస్ అనేది కూడా ముందుకెళ్ళింది. ఇప్పుడు నేను ఒక టూల్, మేము కొన్ని లాంగ్వేజెస్ వాడతాం, రియాక్ట్, మ్యాంగో డీబీ, ఫుల్ స్టాక్ అని. మార్కెట్లో ఒక క్లయింట్ ఇంకో విధంగా వాడినప్పుడు మేము కూడా మా టీం అనేది కూడా మేము ఉండాలి. ఆ టీం వాడుతున్నారు, సైబర్ సెక్యూరిటీ టీం ఉండాలి. బ్లాక్ చైన్ వాడుతున్నారు, బ్లాక్ చైన్ టీం ఉండాలి. సో ఆల్ డిపార్ట్మెంట్స్లో టీమ్ ఫార్మేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. అలా సో ఏ టీం ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు ఐడియా ఉంటుంది. సో ఎవ్రీడే ఒక ఎంప్లాయీతో మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మనం షేర్ చేసుకొని వాళ్ళని మోటివేట్ చేస్తామో డెఫినెట్లీ కంపెనీ విల్ గ్రో. ఒక మనం CEO అని చెప్పి ఒక బాస్లో ఉన్నప్పుడు కాంట్ మూవ్ ఇట్. ఒక లీడర్లో ఉండి మనతో పాటు వాళ్ళు కూడా గ్రో అవ్వాలి. దట్ మే బి ఎనీథింగ్, స్కిల్ పరంగా, వాళ్ళకున్న జాబ్ సెక్యూరిటీ పరంగా మనతో పాటు కంపెనీతో పాటు వాళ్ళు కూడా గ్రో అవ్వాలనేది మా మేజర్ మోటో. అంటే ఎప్పుడు కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి ఇంకా లైఫ్ అంతా. ఈవెన్ మన పర్సనల్ లైఫ్ కూడా అంతే. మనం ఒక దగ్గర ఒక పర్సన్ నుంచి మనం ఒక దగ్గర మనం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా నెక్స్ట్ దాని నుంచి ఒక లెర్నింగ్ ఫెయిల్యూర్లా తీసుకుని దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది చూస్తాం. పర్సనల్ లైఫ్ కూడా లెర్నింగ్ లేనిది మనం ఏది ముందుకు వెళ్ళలేము. కాబట్టి బేసిక్ అది మేబీ పర్సనల్ ఆర్ మేబీ ప్రొఫెషనల్. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ టెక్నిక్స్ ఎక్కువ నేర్చుకోవాలి? ఫుల్ స్టాక్ ఒకటి, ఒకటి, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్. ప్రైమరీ కోడింగ్ అండి. కోడింగ్ ఉంటే ఆల్మోస్ట్ మనం అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేయవచ్చు. బికాస్ ఎవ్రీ టూల్ విల్ డెవలప్ త్రూ కోడింగ్ కాబట్టి. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ ఓకే, మనకి ఈ సైబర్ సెక్యూరిటీ, AI, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి మేజర్గా ఒక టాప్ 5. ఈవెన్ అప్కమింగ్ మార్కెట్ కూడా అంతే. సో అప్కమింగ్ 2026 కూడా చాలా కష్టమైన సస్టైనబుల్ గ్రోత్ అన్నట్టు ఐటీకి.
అన్ని ఇంకా అప్కమింగ్ మార్చ్ ఫినాన్షియల్ తర్వాత కూడా ఆపర్చునిటీస్ చాలా తక్కువ. సో మనం ఎప్పుడైతే స్కిల్ అప్గ్రేడేషన్ అవుతూ వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. మనం ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మనం గ్రో అవ్వాలి తప్ప నాకు ఇంత ప్యాకేజ్ కావాలి ఇంత కావాలి అంటే కాంట్ సస్టైన్ ఇట్. ఇప్పుడు ఉన్న గ్రోత్లో ఒక జాబ్కి ఒక 100 మెంబర్స్ ఉన్నారు అంటే 1:100 రేషియోలో నడుస్తుంది. అప్పుడు అంత కాంపిటేటివ్ మార్కెట్లో కొన్ని మనం ప్లాట్ఫామ్ దొరికినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలని ఉండాలి. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా బీటెక్స్ అయిపోయే వాళ్ళకి కానీ, లేకపోతే బీటెక్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ, ఎలాంటి టెక్నిక్స్ ఉంటే ఫ్యూచర్‌లో అంటే 2030 వరకైనా, 35 వరకైనా అలా సో ఎలాంటి అదే టెక్నిక్స్ నేర్చుకుంటే ఎక్కువ యూస్‌ఫుల్ ఉంటుంది? టెక్నిక్స్ అంటే ఏం లేదు, వాళ్ళు 3-1 ఎప్పుడైతే 3-2లోకి మూవ్ అయినప్పుడు హ్మ్. ఇంటర్న్షిప్ చేయాలి, నాట్ విత్ ద కోర్స్. ఓకే. ఇప్పుడు మన అమీర్పేట్కి వెళ్ళో లేదంటే అక్కడికి వెళ్ళో హ్మ్. కోర్సెస్ కాకుండా ఇంటర్న్షిప్ అంటే రియల్ టైమ్ Project ఎక్స్పోజర్. అవును. అంటే ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే హ్మ్. అసలు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, కార్పొరేట్ ఎలా ఉంటుంది అనేవి మనకు తెలుస్తాయి. సో 4-1, 4-2లో వీ కెన్ ట్రయల్ అవర్ ఓన్. ఎందుకంటే 3-1, 3-2లో ఇంటర్న్షిప్ చేసినప్పుడు మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. సో దాని నుంచి మనం హ్మ్. 4-1, 4-2లో ట్రై చేయొచ్చు. కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, హ్మ్. తర్వాత ఇప్పుడు మన థింకింగ్, లాజికల్ థింకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి మేజర్గా మనం ఫోకస్ చేస్తూ 3-1, 3-2 నుంచి మనం ఫోకస్ చేయాలి. హ్మ్. 4-1, 4-2లో మనకి మినీ ప్రాజెక్ట్స్ అని మేజర్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. కాబట్టి 3-1, 3-2 నుంచి మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా జాబ్ అనేది ఈజీ. ఒక 6 మంత్స్ కష్టపడాలి అంతే. ఓకే. సో కానీ మేము మా కంపెనీలో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి నార్మల్ ఆఫీస్ టైమింగ్స్ లానే ఉంటుంది. Full time. సో ఫుల్ టైం 10 to 3 7 months. అనేది ఆఫీస్ టైం ఉంటుంది. సో మెయిల్స్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్ ఎలా టీమ్ ఉంటుంది, లీడర్తో ఎలా ఉండాలి, ఎలా అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే ఎలా మాట్లాడాలి, సో మెయిలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది. సో ఒక ఆఫీస్ లానే అనమాట, ఒక ఎంప్లాయీ లానే ఆ 3 months టైం పీరియడ్, 6 months టైం పీరియడ్. సో వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది, లైక్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి, సీనియర్స్తో ఎలా మాట్లాడాలి, సుపీరియర్స్తో ఎలా ఉండాలి, మెయిల్ ఎలా చేయాలి, ఎంత ప్రొఫెషనల్గా చేయాలి, టైమింగ్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఒకవేళ స్ట్రెస్ ఉంటే ఎలా. సో ఎవ్రీథింగ్ అనేది మా దగ్గర అయితే మేము అలా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది ఇంటర్న్షిప్. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, లైక్ ఏదన్నా ఫర్దర్ ముందుకు వెళ్ళినా, మా కంపెనీలోనే మళ్ళీ జాయిన్ అయినా, వేరే అదర్ కంపెనీకి వెళ్ళినా వాళ్ళకు కాన్ఫిడెన్స్, లైక్ టైమింగ్స్, మెయిల్ ఎలా చేయాలి, టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట ఏ ఎంప్లాయీకి అయినా సరే. సో అలా మేము ఏదైనా మనం సపోర్ట్ చేస్తాం. పర్సన్స్ లైఫ్, మన పర్సనల్ లైఫ్లో కూడా అంటే మనం ఆలోచించే విధానం, మైండ్ సెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మైండ్లో ఏమనుకుంటున్నా అనేది రియాలిటీలో వస్తుంది. ఇప్పుడు 2+2 4 జనరల్గా. ఇప్పుడు అదే 1+3 ఈజ్ ఆల్సో 4 అంటే దట్ ఈస్ రియల్ అంటే ఎక్స్పోజర్. అంటే అది మన లైఫ్లోకి వచ్చాక తెలుస్తుంది. 5-1 ఈజ్ ఆల్సో 4. కానీ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ జస్ట్ 2+2 4 అనేదే మనకు అక్కడ అవును. కాలేజ్లో, స్కూల్స్లో మనకు అదొక్కటి తెలుస్తుంది, మాత్రమే నేర్పిస్తారు. అదే మనం లైఫ్లోకి వచ్చాక హ్మ్. మనం ఎప్పుడు ఆలోచిస్తాం, నేను 2+2 4 అంటే ఇంకో పర్సన్ ఏమంటాడు 2+2 4, బట్ 5-1 ఈజ్ ఆల్సో 4, 1+3 ఈజ్ ఆల్సో 4, 6-2 ఈజ్ ఆల్సో 4. దట్ ఈస్ ద రియల్ ఎక్స్పోజర్. అది మన మైండ్ సెట్ని బట్టి చెప్పొచ్చు. అంటే మీరు అంటే కంపెనీ స్టార్ట్ చేశాక ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే బయట నుండి కానీ మీ నుండి కానీ ఎలా? స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ అదే, అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేశాక వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద రెవెన్యూ ఇమీడియట్గా. మన రెవెన్యూ రావాలి అంటే కష్టం. సో మనం ఎన్ని హార్డ్ వర్క్ మనం ఎంతవరకు చేయగలుగుతాం పర్ డే. అప్పుడు మేము 24 అవర్స్లో ఆల్మోస్ట్ ఒక 5 hours 6 hours పడుకునే వాళ్ళం. మిగతా అంతా ఎక్కువ వర్క్. క్లయింట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, వాళ్ళని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసినప్పుడు ఆ క్లయింట్కి మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలి, తను ఓకే అంటాడా ఉన్నాడు. ఇప్పుడు ఒక 30,000 చెప్పాము, వాడు 15,000లో కూడా కావాలన్నప్పుడు ఆ 15,000 కూడా చేసేవాళ్ళం, ఓకే. 10,000 కూడా చేసేవాళ్ళం. బికాస్ వీ నీడ్ ద క్లయింట్స్ అట్ దట్ టైం. మనం క్లయింట్ మనం ట్రస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం సర్వీస్ ఇవ్వాలి. సో ఆ ట్రస్ట్ని బిల్డ్ చేయడం అనేది మేజర్గా మేము ఎక్కువ ఫోకస్ చేసింది. ఆ ట్రస్ట్కి ప్రతిరోజు ఒక రోజు ఈ-కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళని టచ్ చేద్దామని, ఒక రోజు బ్యాంకింగ్ వాళ్ళని, ఒక్కొక్క ఇండస్ట్రీకి లాజిస్టిక్ క్లయింట్స్, అట్లా వీక్లీ వైజ్ ప్లాన్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపెనీ గురించి చెప్పి వీ నీడ్ టు డెవలప్ ద వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, స్టార్టప్లో ఉన్నాము, ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఇవన్నీ వీఆర్ ఆల్ దీస్ బేసిక్స్ నుంచి చూసి వచ్చిన వాళ్ళం స్ట్రగుల్స్.
కాబట్టి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు వీఆర్ ఇంటూ అంటే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వర్క్ చేపిస్తున్నాం అండ్ వీ హ్యావ్ ఇన్వాల్వ్ అండ్ వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ ఆల్సో. ప్రీవియస్ అయితే మేమే వర్క్ చేసుకున్నాం, నేను డిజైనింగ్ చేసి కోడింగ్, మార్కెటింగ్, Accounts, డిజైనింగ్, ఎవ్రీథింగ్. సో అది నేను చేసేదాన్ని, తను వచ్చేసి కోడింగ్ రిలేటెడ్ కానీ టెక్నికల్ రిలేటెడ్ కానీ తను చూసుకునేవాడు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అదంతా నేను చేసేదాన్ని. సో ఇనీషియల్ స్టేజ్ కాంట్ ఎక్స్పెక్ట్ అండి, మనం ఇప్పుడు భగవద్గీతలో కూడా మనిషి ఫలితాన్ని ఆశించకూడదు, అది బేసిక్. తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ ముందుకెళ్ళాలి. దట్ ఈస్ నేను ఎక్కువ మేము నమ్మేది. మేము ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇప్పుడు మేము గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అవుతాం అనేది మేము అనుకోలేదు. మేము ప్రయత్నం చేసాం, ఫలితం ఆలోచించలేదు. సో ఫలితం ఆలోచించకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన ఇంటెన్షన్, మన థాట్స్ గుడ్డుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరగాలో బై గాడ్ గ్రేస్ అదే జరుగుతుంది. మేము ఎక్కువ అదే అంటే డెవోషనల్గా అయినా మేము అంతే. అంటే మేము ఇయర్లీ 12 months ఉన్నప్పుడు ఫస్ట్ 6 months డెఫినెట్గా మేము ఒక స్టేట్ కవర్ చేయడం, టెంపుల్స్, డెవోషనల్. మళ్ళీ నెక్స్ట్ 6 monthsలో కంపల్సరీ డెఫినెట్గా కంపల్సరీ ఉండాలి. డెవోషనల్ మనం ఒక టెంపుల్కి వెళ్ళి మనం కొన్ని స్టే చేసినప్పుడు మన మైండ్ సెట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఒక పాజిటివ్ తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా ఆ ఎన్విరాన్మెంట్లో ఒక చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా తీసుకెళ్తాం. అక్కడ కూడా అక్కడ వర్క్ చేసుకోవడానికి. ఓకే, we both carry our 2 laptops. సో అంటే అక్కడ పాజిటివిటీ, ఆ డివోషనల్ వర్క్స్ చేసుకుంటూనే ఇఫ్ ఇన్ కేస్ అంటే వర్కింగ్ డేలో వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం అది కూడా మిస్ అవ్వద్దు కదా. సో ఈవినింగ్ వచ్చాక వర్క్స్ చేసుకోవడం, మార్నింగ్ టెంపుల్స్ మనం ఫలితం ఆలోచించకుండా మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరగాలో అది జరుగుతుంది. విల్ ట్రస్ట్ ఆన్ దట్ అంతే. కాబట్టి మన ఇంటెన్షన్, థాట్ అనేది మన మైండ్లో పాజిటివ్గా ఉండాలి, గుడ్గా ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్గా అది మనం జనరల్గా అంటే ఒక గాడ్ని మనం ప్రే చేస్తాం. బేసిక్గా చేసినప్పుడు ఏం చేస్తాం అంటే మన మనసులో కోరుకుంటాం. బేసిక్గా అంటే మన ఒక ఆలోచన ఏంటి, మనం కోరుకునేది భగవంతుడు వింటున్నాడు అనేది మన థాట్. రియల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఏదో కోరుకుంటున్నాను, భగవంతుడు నా కోరిక నేను చెప్పేది వింటున్నాడు అనేది ఫ్యాక్ట్. మన లైఫ్లో కూడా ఏదైనా గుడ్గా చేసినా మనం చేసే దేవుడు చూస్తున్నాడు అనేది అనుకోవాలి మనం అంతే. మనం ఎలా అయితే మన కోరికను కోరుకున్నప్పుడు దేవుడు వింటున్నాడు అనుకున్నప్పుడు మనం చేసేది కూడా పైన చూస్తున్నాడు అనేది ఇంటెన్షన్తో మన గుడ్ థాట్తో చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్ దట్ వీ హ్యావ్. అంటే లైవ్గా మేము మా లైఫ్లో చూసాం కాబట్టి చెప్తున్నాం. మీరు అడ్వకేట్ అయ్యాక ఎలాంటి కేసెస్ ఎక్కువ డీల్ చేస్తున్నారు? నేను చెక్ బౌన్స్ కేసెస్, ఫ్యామిలీ కేసెస్, డివోర్స్ అండ్ సివిల్ కేసెస్ ఇవి ఇప్పుడు చూస్తున్నాను. సో రిట్ పిటిషన్స్ ఉంటాయి. సో అంటే అఫీషియల్స్ ఉంటారు, సో వాళ్ళ మీద రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం, అవి హైకోర్టులో అవి చేస్తున్నాం. కంపల్సరీ మాకు మెంటర్షిప్ కూడా అంటే మేము ఇన్ని ఇయర్స్లో అంటే మేము ఏం చేసింది ఏంటంటే పీపుల్స్ మా చుట్టుప్రక్కల మాకంటూ అన్న మెంబర్స్ కానీ అనే ఫీల్ అనేది మేము ఎక్కువ క్రియేట్ చేసాం. మెంబర్స్ని ఎక్కువ, మెంటర్షిప్ని ఎక్కువ మా చుట్టూ కలుపుకున్నాం అన్నట్టు. తనకు కూడా జయేంద్ర బాలాజీ గారు అని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్, తను కూడా తన మెంటర్షిప్లో తను రన్ అవుతుంది లీగల్. మాకు ఏదైనా సజెషన్స్ కానీ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా గ్రో అవ్వాలి, మన చుట్టూ గుడ్ మెంటర్స్, గుడ్ పాజిటివ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్. when you are surrounding with the good people then you will get the positive results. మనకి ఏదైనా జరిగితే ఫస్ట్ మన అనుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉండాలి. సో పక్కన నిల్చోడానికి మనుషులు ఉండాలి. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళు కూడా ఎలా అంటే ట్రస్టబుల్ ఉండాలి. సో మా జర్నీ మా మెంటర్స్తో చాలా ఎక్కువ అంటే 10-15 years లో మేము ఎక్కువ సంపాదించుకుంది మెంటర్స్ చుట్టుప్రక్కల ఫ్యామిలీతో. సో ఏది జరిగినా వాళ్ళు ముందు ఉండాలి, ఏది ఉన్నా సరే మా పక్కన నిల్చుండాలి. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎవ్రీథింగ్ వి విల్ షేర్ అన్నమాట. సో ఇంకా మా బ్రదర్ కానీ సో అంటే ఎక్కువ మాకు సపోర్టింగ్ ముందుండి మ్యారేజ్ పర్స్పెక్టివ్లో కానీ ముందుండి ఉండేవారు. మా బావగారే వచ్చి మాట్లాడారు మా నాన్న వాళ్ళు ఇనిషియల్ డేస్ లో. సో అంటే తెలియదు కదా. సో అప్పుడు పేరెంట్స్ కూడా ఐడియా ఉండదు కదా.
సో వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నట్టుగా మా సైడ్ కూడా భయం ఉంటుంది కాబట్టి మా బావగారు వచ్చి మాట్లాడారు, మా నాన్నతో మాట్లాడారు, బ్రదర్ని. వెంటనే అంటే ఇక ఒప్పేసుకున్నారా రెగ్యులర్ గా మాట్లాడాక? రెగ్యులర్ గా మాట్లాడుతుంటాం మా అంటే sister. జనరల్ గా బిఫోర్ మ్యారేజ్ నుంచి తను తెలుసు, బట్ అంటే మ్యారేజ్ చేసుకుంటారన్న థాట్ వాళ్ళకి లేదు. కాకపోతే ఆ అబ్బాయి మంచివాడన్న ఒక పాజిటివ్ థింకింగ్ ఉండే. సో మా పేరెంట్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో మ్యారేజ్ అనేది అంత స్ట్రగ్లింగ్ అలాంటిది ఏం లేదు. రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం Yeah. మా బావగారితో కానీ మా సిస్టర్ వాళ్ళు. తను కూడా బిజినెస్ ఓకే. అంటే ట్రీస్ నర్సరీ, తను కూడా మాతో. ఓకే. ఇంకా ఫ్యూచర్ గోల్ ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏం అనుకుంటున్నారు? ఇప్పుడు కంపెనీ అనేది అంటే మాకు ఇంకో నా గోల్ branch. ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు బిఎస్ఐటి అనేది ఐటీ కంపెనీ బేసిక్ గా. దాంట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే Okay. మీ బిఎస్ న్యూస్ అనే మీడియా కంపెనీని స్టార్ట్ చేశాం. తర్వాత ఇప్పుడు మనకు రతన్ టాటా ఉన్నారు కదా, TCS. వాళ్ళది కాన్సెప్ట్ మేము కూడా, అంటే టీసీఎస్ అనేది ఒక ఐటీ కంపెనీ. దాంట్లో దే ఎంటర్ ఇంటూ టాటా సాల్ట్, టాటా లాజిస్టిక్స్ కానీ ఇలా బిగ్ బాస్కెట్ అని. సో అలా మా గోల్ ఏంటంటే బిఎస్ఐటి అనేది పేరెంట్ కంపెనీ. సో దాని నుంచి ఐటీ నుంచి వీ నీడ్ టు ఎంటర్ ఇంటూ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఓకే. ఇప్పుడు మీడియా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాం బిఎస్ న్యూస్ అని. సో అలానే ఈ కామర్స్ ఇండస్ట్రీ, ఓకే. లైక్ ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో, ఇలా అదొక యాప్, అలా ఒక్కొక్క ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలి అనేది మా కన్సెప్ట్. సో అంటే అట్లా రియల్ ఎస్టేట్ లో కానీ బిఎస్ కి సంబంధించి, సో హాస్టల్ రిలేటెడ్ కానీ లీగల్ రిలేటెడ్ సో కానీ, అట్లా ప్రతి ఇండస్ట్రీలో మా ఒక ప్రోడక్ట్ ఉండాలి. అన్నట్టుగా ఇంప్లిమెంట్ ఆలోచించాం. చేస్తున్నాం Hmm. మనం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, దాని మీద ఒక అప్లికేషన్ చేసి దాన్ని ఒక కంపెనీగా ఫామ్ చేయాలి. Yeah. ఇప్పుడు బిఎస్ఐటి అనేది దానికి పేరెంట్గా ఉండి దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాజిస్టిక్స్లోకి, ఈ కామర్స్లోకి, ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఒక్కొక్క ఆర్గనైజేషన్ని ఉంచాలి, స్థాపించాలి అనేది మా మేజర్. మీకు కిడ్స్ ఉన్నారా? ఓ. అంటే ఒక తను పాప. అదే క్యారీ చేస్తూ ఎగ్జామ్స్ రాశాను. ఒక బాబా పాపనా? పాప. పాప ఏం చేస్తుంటుంది? పాప ప్రెసెంట్ ఇప్పుడు యూకేజీ. ఓకే. సో తను లిటిల్ మిలీనియం స్కూల్లో యూకేజీ అంటే ఇప్పుడు రన్ అవుతుంది. సో పాపే కావాలని అనుకున్నాను. సో Oh. లక్కీగా గాడ్ గ్రేస్ పాపే ఇచ్చాడు. మా ఇంట్లో కూడా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆడపిల్ల కాబట్టి అంటే ఆమె- మీ సిస్టర్స్ కి కానీ బ్రదర్స్ కి కానీ? అందరికీ అబ్బాయిలే. ఓ. సో ఓకే. ఇంకా అంటే అప్పుడు మా నాన్నకి అమ్మ అమ్మ డెలివరీ అని పిలుస్తారనమాట. డెలివరీ అయ్యే టైంలో నేను పుడుతున్నాను రా అని నాన్నకి చెప్తే, ఓ. ఇంకా నాన్న చెప్పినట్టుగా నాన్నను తను ఇద్దరు అనుకున్నారు. మా ఇద్దరికే అమ్మాయి కావాలని ఉండే. సో మిగతా అందరూ అంటే భానుగారికి ఎవరైనా పర్లేదు అన్నట్టుంది. చెప్పలేము అందరికి ఏదో, కానీ వీళ్ళిద్దరికి మిగతా మ్యాక్సిమం వాళ్ళందరికీ అబ్బాయి అయితే బాగుండు అన్నట్టు ఉండే. ఓకే. నేను మా మామయ్య బాగా అనుకున్నది అమ్మాయి కావాలని. ఓకే. సో ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా తెలిసిన తర్వాత మా మామయ్య ఏడ్చాడు. నేను మా మామయ్య ఇద్దరం చూసుకొని ఏడ్చాను. ఓకే. సో తనను ఒక దేవతలాగానే ఇంట్లో ట్రీట్ చేస్తారనమాట. అసలు రావే పోవే అన్న వర్డ్స్ యూజ్ చేయనియాడు. లైక్ వాళ్ళ అమ్మ అన్నట్టు ఇంకా తనని ఏమన్నా నేను తిట్టినా కూడా నన్నే తిడతారు అనమాట. సో ఏది కావాలన్నా విత్ ఇన్ ఇంకా 5-10 minutes లో మా బావగారు తీసుకురావడము, ఎనీథింగ్ చాలా ప్యాంపర్ చేస్తారు. అంటే మేమైనా సరే తను ఇప్పుడు ఇక్కడ blessings హైదరాబాద్ లో అన్నమాట. ఇక్కడ Okay. జనరల్ గా ఇంకా మేము మా హోమ్ టౌన్ కి వెళ్తే మమ్మల్ని పట్టించుకోదు ఇక వాళ్ళ అత్తమ్మలు, వాళ్ళ మామయ్య. అందరూ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు, తాత లిటిల్ ప్రిన్సెస్ ఏమవుతాను. సో తాత ఇంకా ఫ్యామిలీ మేము అందరికి చాలా హోమ్ ఇష్టం. టౌన్ కి వెళ్ళినప్పుడు ఇంకా మమ్మల్ని అంటే ఒకే ఒక్క అమ్మాయి కదా. తను ఇంకా మాకు ఒక బ్లెస్సింగ్స్ లాగా అనుకుంటాం. సో తను కూడా చెప్పింది వింటది. మరి అంత అల్లరి చేయదు కానీ చేస్తుంది. నాతో ఎక్కువ అల్లరి అంటే చేస్తది. అల్లరి common నాతో అంటే ఎక్కువ ఎవరైనా. అల్లరి. ఓకే. అలా నాన్నతో నార్మల్ గా ఉంటది కానీ నాతోనే ఎక్కువ అల్లరి బాగా చేస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు Okay. మమ్మల్ని పట్టించుకోదు. అంటే వారి ఇంత బిజీగా ఉంటారు కదా మీరు, పాపను ఎప్పుడు చూసుకుంటారు? అసలు ఎలా చూసుకుంటారు? ఇంకా నైట్ వచ్చాక నాకు మాతో అప్పటి వరకు ఎవరు చూసుకుంటారు? స్కూల్ నుంచి Okay. 4:30కి వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు నేను ఇంటికి వచ్చేస్తాను మాక్సిమం. ఓకే. సో తను వచ్చిన 1 hour కి నేను రీచ్ అయిపోతాను. Reach అయిపోతాను.
సో దాని తర్వాత అంటే మార్నింగ్ ఎవరి హడావిడిలో వాళ్ళు వెళ్ళిపోతాం, అందరం 9:30కే డిస్బర్స్ అయిపోతాం. సో తనకి 9కి స్కూల్, నేను 9:30కి వెళ్ళిపోతాను, తను నేను ఒకేసారి వెళ్ళిపోతాము. ఓకే. సో నాకంటే ముందు తను కొన్ని టైమ్స్ వస్తారు. నేను ఇంకా ఇంటి అంటే మాక్సిమం ఒక 4 days వెళ్తాను ఆఫీస్కి. 3 days మండే, ఫ్రైడే, థర్స్డే. మిగతా డేస్ నేను ఇంటి దగ్గర. క్లయింట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్తాను. సో అలా పాపని అంటే ఎవరు అంటే మేమిద్దరమే చూసుకోవడం అనేది మాకు హ్యాపీ అన్నమాట. సో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. ఎప్పుడైనా పాప అంటుందంటే మీరు ఇంత బిజీగా ఉంటారు, నన్ను అలా పట్టించుకోరా, అలా అలా ఏమనదా? నన్ను అంటది లేట్ వస్తావు నువ్వు బాగా అని, నన్ను అదే నాతో అల్లరి బాగా చేస్తుంది. ఇప్పుడు మేమైనా మేము అంటే హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా అత్తమ్మ వాళ్ళతో అదే అక్క వాళ్ళతో ఎక్కువ నవ్వుతూ, మళ్ళీ అక్క వాళ్ళ హస్బెండ్ బావగారితో ఇంకెక్కువ మామయ్య ఇప్పుడు ఇక్కడికి వస్తేనే మామయ్యతో వెళ్తా అని అంటుంటారు. ఓకే. అయితే నెక్స్ట్ ఏం ప్లానింగ్ లేదు, ఇంకా పాప అనుకున్నారు కాబట్టి పాప. నెక్స్ట్ ఏమైనా బాబు కానీ అలా ఇంకేం అనుకోలేదు. అవునా? ప్రజెంట్ అయితే పాపతో హ్యాపీగా ఉన్నాం. సో అబ్బాయి ఉండాలి అమ్మాయి ఉండాలి అన్నట్టు మాకు జెండర్ ఫీలింగ్ ఏం లేదు. సో అమ్మాయి మాకు బ్లెస్సింగ్ అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే. సో వీఆర్ హ్యాపీ విత్ అవర్. ఓకే. మీ పాప పేరేంటి? సమన్విత శ్రీ. తను కూడా ఎస్ఏ బిఎస్ఐటీలో ఎస్ అని పెట్టేశాను. సమన్విత శ్రీ. ఓకే. ఓకే అండి, తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని అంటే ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.